హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, మొన్న సండే అయితే అలాగే అవుటింగ్కి వెళ్ళామండి. అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాము. నేను, మా ఫ్రెండ్స్, మా బాబు ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. 2 వీలర్స్ మీదే వెళ్ళాము. ఇంచుమించు మన వైజాగ్ నుంచి 85 కిలోమీటర్స్ వచ్చింది. సో మనకి అక్కడైతే 2 టెంపుల్స్ వస్తుంది. ఆ గ్రామం ఏమో కాశీపట్నం అనే గ్రామము, అది ఊరు. అది అయితే చాలా బాగుందండి. ఎంత అంటే దగ్గర అరకు దగ్గరలోకి వెళ్ళిపోవాలి, కానీ చాలా బాగుందండి. కొండ మీద పైన వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. ఇంకా ఇప్పుడు బయట కన్స్ట్రక్షన్ అయితే ఇదవుతుందండి. అది లోపల దేవుణ్ణి గటైతే ప్రతిష్ఠించారు. చాలా బాగుంది. తిరుపతిలో లాగే ఉంది. చాలా బాగుంది. అసలు 2 కళ్ళు సరిపోలేదనుకోండి స్వామివారిని చూస్తే, అంత బాగుంది. పైన వ్యూ పాయింట్స్, ఇది ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్కి చాలా బాగుంది. ఇగోండి మా అబ్బాయి నామాలు పెట్టుకుంటున్నాడు, చూడండి ఎంత బుద్ధిగానో. సో ఫైనల్గా దర్శనం అయితే చేసేసుకొని కిందకు వచ్చి వాటర్ ఫాల్ అయితే ఉంటుందండి, అందులో బాగా చిల్ అయ్యాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సూపర్గా ఉంది. ఇగోండి మా వాడు చూడండి, చిత్రమైన సర్కస్లు అవి చేస్తున్నాడు. ఇంకా వాటర్ అన్నీ ఉన్నది అంటే చిన్నలైనా పెద్దలైనా చిన్నపిల్లలు అయిపోతాం కదా. ఇంకా ఫైనల్గా అయ్యో నీటిలో కూడా నేను కూడా చిన్నపిల్లలాగే సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అసలు అప్పుడప్పుడు ఇలా మధ్యలోని అలా వెళ్ళాలండి. వెళ్తేనే కానీ మనసుకు హ్యాపీగా ఉండదు కదా. అలా ఉండాలి అంటే ఇలా మధ్యలో వెళ్తూ ఉంటే మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే భగవంతుడిని కూడా దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ అందరం కూడా చిన్న పెద్ద అందరం ఇంకా చిన్నపిల్లలు అయిపోయాము. హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా భోజనాలు అవి చేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే కొండ దిగడం అంటే 2 వీలర్లోని కొద్ది కష్టమే, కానీ పర్వాలేదు, జాగ్రత్తగా కిందకి వచ్చేసాము. సో అందరూ కూడా హ్యాపీగా పైన దర్శనం చేసుకుని స్వామివారిని కాసేపు ఉండి బాగా ఎంజాయ్ చేసి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా కాసేపు ఉండి కిందకైతే వచ్చేసామండి. ఇంకా ఫైనల్గా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే కొండ దిగిపోయాము. ఇక చూడండి ఎలా ఎంజాయ్ చేసామంటే ఇంకా చెప్పలేము. అందరం చిన్నపిల్లలం అయిపోయాము మొత్తంగాన, అంత బాగాన. ఇకండి మా బాబులు విన్యాసాలు చూడండి. ఇంకా ఫైనల్గా గుళ్ళోంచి తెచ్చుకున్న ప్రసాదాలు, భోజనాలు చేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి ఇంకా కొండ కిందకి వస్తే కాశీపట్నం అనే గ్రామం కిందన ఉంటుందండి. కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఈ గ్రామంలో త్వరలోని వినాయకుడు, శివుడు ఉంటారు. ఇది చాలా పురాతనమైన శివాలయం. ఇక ఇక్కడ పెట్టారు కదా వినాయకుడిని, ఇది పుట్టుకతోనే వచ్చిందంటండి. ఆ వినాయకుడి దగ్గర రాళ్ళు అవి పేరిస్తే తీరలేని కోరికలు ఏమైనా ఉంటే తీరుతాయంట. ఇంక ఫైనల్గా లోపలికి వస్తే స్వామివారిని చూస్తే అసలు 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగున్నారు. అసలు లోపలికి వెళ్తే ఒళ్ళంతా పులకరింపుతోని అసలు ఎక్కడో చూసినట్టు దేవుణ్ణి, భగవంతుడిని అసలు ఏ కైలాసంలోనో చూసినట్టు అంత దీనిగా అనిపించిందండి. చాలా బాగుంది. ఇంత మునుపు అయితే ఓన్లీ చెట్లో ఉండేదంట, ఇప్పుడు త్వరలోనే కట్టారు. ఎందుకంటే మేము ఎంత మునుపు వెళ్ళాం కానీ ఇవన్నీ మేము చేయలేదు. ఇప్పుడైతే చూసాము, ఫైనల్గా మేము చూసామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.